గురుభ్యో నమ. జ్యోతిష్య శాస్త్రాల్లో మహాదశలు. జ్యోతిష్ శాస్త్రాల్లో మహాదశలు మరియు గ్రహాల వక్రీకరణ అంటే రెట్రోగ్రెషన్ అనేవి ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్ణయించే కీలక అంశాలు. పరిహారాలంటే కేవలం ఒక వస్తువును పారవేయడం లేదా అది మన కర్మను ఎదుర్కోవడానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని సంపాదించడం కాదు. సూర్య మహాదశ చూద్దాం ఎట్టుంది. ఫస్ట్ మనం సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్య మహాదశలో జరిగే సంఘటన చాలా క్రూరంగాను మరియు వేగంగాను ఉంటాయి. సూర్యుడు తన ప్రభావాన్ని చూపడానికి ఒక నిమిషం కూడా సమయం ఇవ్వడు. ప్రభావం: ఆకస్మిక అనారోగ్యం, గుండె సంబంధించిన సమస్యలు లేదా ఆకస్మిక దండసం జరగవచ్చు. ఇది ప్రారంభ కర్మను సెటిల్ చేసే అత్యంత శక్తివంతమైన కాలం. సూర్యుడు వేగాన్ని లేదా తీవ్రతను ఆపగల శక్తి కేవలం మహాదేవుని శివుడిని మాత్రమే ఉంది. సూర్యదశలో ఉన్నవారు శివమహాపురాణం చదవడం లేదా శివశివ అని జపించడం వల్ల ఆపద నుండి రక్షణ పొందుతారు. ముఖ్య నియమం: అధికారంలో ఉన్నవారు వ్యక్తులతో లేదా ప్రభుత్వంతో గొడవలు పడకూడదు. రాజకీయాల కోసం ఇతరులను కించపరచకూడదు. చంద్రమహాదశ. చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రమహాదశలో ఉన్నప్పుడు వ్యక్తికి భావోద్వేగాలు, ఎమోషన్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, తర్కానికి, లాజిక్ కాదు. పరిహారం: పాడడం, నాట్యం చేయడం మరియు కీర్తనలు, సింగ్, డ్యాన్స్, చాంట్ చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ మార్గాలు. మీ ఇంట్లో చిన్నపాటి ఆధ్యాత్మిక వేడుకలు జరుపుకోవడం వల్ల చంద్రుడు సంతోషిస్తాడు. కుజమహాదశ. కుజుడు శక్తికి మరియు తర్కానికి కారకుడు. కుజుడిని మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేనేజర్ అని పిలవచ్చు. పరిహారం: కుజదశలో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయడం అత్యంత ముఖ్యం. కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, శారీరక సహాయం చేయడం అంటే రోడ్డును దాటించడం వంటివి, పక్షులకు మరియు జంతువులకు ఆహారం ఇవ్వడం వంటివి కూడా దానమే. రహస్యము: వృశ్చిక లగ్నం లేదా రాశి వారు రహస్యంగా దానాలు చేయడం వల్ల చాలా శక్తివంతులు అవుతారు. కుజుడు బలంగా ఉంటే ఒక వ్యక్తి దానగుణాన్ని కలిగి ఉంటాడు. రక్తస్రావం లేదా గాయాలు అవుతున్నప్పుడు కూడా దానాలు చేయడం వెంటనే ప్రారంభించాలి. బుధ మహాదశ. బుధుడు తెలివితేటలు మరియు సమస్య పరిష్కారానికి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కారకుడు. పరిహారం: బుధదశలో ఉన్నవారు ఒక నోట్బుక్ తీసుకొని రామనామం లేదా ఏదైనా దైవనామాన్ని రాయడం ప్రారంభించాలి. సమస్య ఏదైనా సరే అది చివరికి లిఖితపూర్వకంగానే పరిష్కారం అవుతుంది. కాబట్టి దేవుడికి మన కష్టాలను రాసి సమర్పించడం వల్ల ఫలితం ఉంటుంది. సంబంధాలు: బుధుడు బంధువుల కారకుడు. ఒంటరితనం వల్ల మానసిక సమస్యలు రాకుండా ఉండాలంటే బంధువులతో, స్నేహితులతో మంచి సంబంధం కలిగి ఉండాలి. మీ మనసులోని భావాలను పంచుకోవడం కనీసం ఒక్కసారైనా నిజమైన స్నేహితుడు ఉండాలి. గురు మహాదశ. గురుడు జ్ఞానానికి మరియు మంత్రశక్తికి కారకుడు. గురుదశ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్తుంది. ప్రభావం: గురుదశలో పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు, వెన్నునొప్పి, మధుమేహం వచ్చే అవకాశం ఉంది. పరిహారం: మంత్రజపం చేయడం వల్ల ఒక రకమైన అనస్థీషియా ప్రభావం కలుగుతుంది. అంటే కష్టం ఉన్నప్పటికీ దాని నొప్పి మనకు తెలియదు. విష్ణు పురాణము, శివపురాణం చదవడం వల్ల ప్రారంభ కర్మను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ముఖ్యంగా దేవుణ్ణి నమ్మిన వారు కనీసం తమ తల్లిదండ్రుల పేర్ల మాలగా జపించిన సమానమైన ఫలితం ఉంటుంది. శుక్రమహాదశ. శుక్రుడు యజుర్వేదానికి మరియు స్త్రీ దేవతలకు కారకుడు. పరిహారం: శుక్రదశలో ఉన్నవారు దుర్గాదేవి లేదా దశమ విద్యలను ఆరాధించాలి. దుర్గా చాలీసా చదవడం వల్ల శుక్రవారం నాడు దేవి ఆలయాలను సందర్శించడం మంచిది. వివాహం: పెళ్లి కావాల్సిన వారు దశమ విద్యల ఆలయాలను, హరిద్వార్లోని కంకల్ వంటివి సందర్శించడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. శుక్రుడు మరియు రాహు కలిసి ఉన్నవారు మంచి తాంత్రికులు అయ్యే అవకాశం ఉంది. శని మహాదశ. శని అంటే తపస్సు మరియు క్రమశిక్షణ. శని దశలో తపస్సు ప్రారంభించాలి. అంటే తపస్సు అంటే అడిగి వెళ్ళడానికి కాదు, ఒక నియమాన్ని కట్టుబడి ఉండడం. ఉదాహరణకు ప్రతిరోజు ఉదయం 6:30కి గుడికి వెళ్తానని అనుకోవడం లేదా మీకు అత్యంత ఇష్టమైన ఆహారాన్ని వదిలేయడం, మీ కోరికలను సంకల్ప బలంతో కాల్చివేయడం నిజమైన తపస్సు దృక్పథం. శని మనస్సుకు శిక్ష వేయడు. మనం చేసిన తప్పులను కొంచెంగా చూపిస్తూ మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతాడు. రాహు మహాదశ. రాహు కలిగ కృష్ణుడు. ఇది విపరీతమైన మక్కువను, అబ్సెషన్ని కలిగిస్తుంది. పరిహారం: రాహుదశలో ఉన్నవారు తప్పనిసరిగా గురుదీక్ష తీసుకోవాలి. గురువు చెవిలో మంత్రం చెప్పినప్పుడు రాహు యొక్క మాయ శక్తి భక్తిగా మారుతుంది. కృష్ణ భక్తి లేదా దుర్గా భక్తి ద్వారా రాహువును పూర్తిగా మార్చవచ్చు. కేతు మహాదశ.
కేతు మోక్షానికి మరియు మౌనానికి కారకుడు. పరిహారం: కేతు దశలో మౌనవ్రతం పాటించడం ఉత్తమమైన పరిహారం. రోజు కనీసం ఒక గంట పాటు ఫోన్ చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. కేతువు విడాకులు లేదా నష్టాల ద్వారా మనల్ని మౌనంగా మారుస్తాడు. కాబట్టి మన స్వచ్ఛందంగా మౌనాన్ని అలవాటు చేసుకోవాలి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.